నమస్తే, నేను డాక్టర్ రాజీవ్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ క్రానిక్ కాఫ్, అంటే దీర్ఘకాలిక దగ్గు. మనం ముఖ్యంగా చలికాలంలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. క్రానిక్ కాఫ్ అనేది ఎప్పుడు చెప్తామంటే, ఒక పేషెంట్కి కాఫ్ 8 వారాల కంటే ఎక్కువ ఉండి తగ్గకపోతే మనం అప్పుడు క్రానిక్ కాఫ్గా చెప్పొచ్చు. క్రానిక్ కాఫ్ వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది, స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది, వర్క్లో డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి దీని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. క్రానిక్ కాఫ్ కామన్గా ఏ డిసీజెస్లో మనం చూస్తామనేది చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఆస్తమా. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆస్తమా గురించి, ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియో డిస్కస్ చేసుకున్నాము. సో ఆస్తమాలో దగ్గుతో పాటు మిగతా లక్షణాలు కూడా ఉంటాయి. పిల్లి కూతల్లాగా రావడము, ఆయాసము, కొంతమందికి చెస్ట్ టైట్గా అనిపించడము, ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక రకమైన ఆస్తమా అంటాం, ఏమంటామంటే దాన్ని కాఫ్ వేరియంట్ ఆస్తమా అంటాం. ఈ కాఫ్ వేరియంట్ ఆస్తమాలో దగ్గు అనేది ఎక్కువగా ఉంటుంది, మిగతా లక్షణాలు కొద్ది తక్కువగా ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు ఓన్లీ దగ్గు మాత్రమే ఉండొచ్చు. సో ఈ కాఫ్ వేరియంట్ ఆస్తమాలో కూడా దగ్గు అనేది ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంది. అంటే ఎక్కువ నెలల పాటు లేదా వారాల పాటు దగ్గు తగ్గకుండా ఉంటే సో ఇది కూడా ఆస్తమా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసే కామన్ కాజ్ ఫర్ క్రానిక్ కాఫ్ ఏదంటే అప్పర్ ఎయిర్వే కాఫ్ సిండ్రోమ్ అంటాం. అప్పర్ ఎయిర్ అంటే దీన్నే మనం పోస్ట్ నేసల్ డ్రిప్ సిండ్రోమ్ అని కూడా అంటాం. అంటే ఏమవుతుందంటే జలుబు కానీ సైనసైటిస్ లాంటివి ఉన్న వాళ్ళకి లోపల లంగ్స్లో ఏం ప్రాబ్లం లేకపోయినా ఈ మనకు ముక్కు వెనక భాగం నుంచి ఏదైతే మ్యూకస్ మన ముక్కులో ఫామ్ అవుతుందో అది వెనక్కి శ్వాసకోశంలోకి వెళ్ళడం వల్ల అక్కడ ఇరిటేట్ అయ్యి మనకు కాఫ్ పదే వస్తూ ఉంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది కాజ్ అనమాట, ఈ క్రానిక్ కాఫ్, అంటే ఎక్కువ రోజులు కాఫ్ ఉండడం తగ్గకుండా. నెక్స్ట్ వచ్చేసి కామన్గా చూసేది GERD అంటారు, అంటే గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. అంటే ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాఫ్ ఎక్కువ రోజులు ఉండే ప్రమాదం ఉంటుంది. అంటే దేనివల్ల వస్తుంది కాఫ్ అంటే యాసిడ్ అనేది మన స్టమక్లోంచి ఈసోఫేగస్కి రిఫ్లెక్ట్ బ్యాక్ రావడం వల్ల అది అక్కడ నర్వ్స్ను, వేగస్ అనే నర్వ్స్ ఇరిటేట్ చేయడం, లేదా ఈ లారింగ్స్, అప్పర్ ఈసోఫేగస్ వీటిని ఇరిటేట్ చేయడం వల్ల కూడా మనకి కాఫ్ అనేది ఎక్కువగా వస్తుంది. కొంతమందికి లక్షణాలు కూడా, కొంతమందికి ఎసిడిటీ లక్షణాలు లేకుండా సైలెంట్ రిఫ్లక్స్ లాగా ఉంటుంది. సో వీళ్ళలో కూడా ఇక్కడ క్రానిక్ కాఫ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా వేరే కారణాలు ఏమి ఉండొచ్చు అనుకుంటే తీసుకుంటే మనం క్రానిక్ బ్రాంకైటిస్ అంటాం. అంటే ఇది ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంటుంది. అంటే ఈ క్రానిక్ బ్రాంకైటిస్ వాళ్ళకి గల్లతో కూడుకున్న దగ్గు బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఉదయం మార్నింగ్ లేచిన తర్వాత లేదా నైట్ టైం బాగా దగ్గు రావడం, గల్లతో కూడిన దగ్గు ఉండడం ఇవన్నీ ఉంటుంది. ముఖ్యంగా మనం స్మోకర్స్లో చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైనా పోస్ట్ ఇన్ఫెక్షియస్ కాఫ్ అనమాట. అంటే ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత కూడా కాఫ్ కొంతమందికి చాలా వారాల పాటు కొనసాగుతూ ఉంటుంది. ఎందువల్ల అంటే మన ఎయిర్ వేస్ అనేది, శ్వాసకోశాలు అనేవి కొద్దిగా ఇన్ఫ్లేమ్ అవి ఉంటాయండి ఇన్ఫెక్షన్ తర్వాత. దానివల్ల ఇరిటేషన్ వల్ల కాఫ్ ఎక్కువగా వస్తుంటుంది. నెక్స్ట్ ఇంకా ఇన్ఫెక్షన్స్ వల్ల ఉండొచ్చు, కొన్ని రకమైన ఇన్ఫెక్షన్స్, టీబీ వీటి కూడా చాలా రోజులు ఉండొచ్చు. అండ్ మరి కొన్ని సీరియస్ కారణాలు కూడా ఉండొచ్చు, లైక్ బ్రాంకెక్టాసిస్ అంటాము, లేదా క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్, వీటి వల్ల కూడా మనకు దగ్గు అనేది ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనం ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. సో మనకి వీళ్ళకు డీటెయిల్గా ఎగ్జామ్ చేసి హిస్టరీ తీసుకున్న తర్వాత వాళ్ళకుండే లక్షణాలను బట్టి మనం అదర్ టెస్ట్ అంటే లైక్ కామన్గా చేసేది కంప్లీట్ బ్లడ్ పిక్చరు, వాటితో పాటు మనకి ఇసినోఫిల్స్ అనే సెల్స్ ఎక్కువగా ఉన్నాయా లేదా అనేది. ఎందుకంటే అలర్జీకి సంబంధించిన వ్యాధులలో ఇసినోఫిల్స్ అనేవి ఎక్కువ పెరుగుతాయి, ముఖ్యంగా ఆస్తమా వీటిల్లో, లేదా కొన్ని రకమైన నాన్ ఆస్తమాటిక్ ఇసినోఫిలిక్ బ్రాంకైటిస్ అంటాం. వీటిల్లో కూడా కొద్దిగా ఇసినోఫిల్స్ అనేది మన ఎయిర్వేస్లో ఇన్ఫిల్ట్రేట్ ఉంటుంది. వీటి వల్ల కూడా కాఫ్ ఎక్కువ రోజులు వచ్చే అవకాశం. సో CBP విత్ అబ్జర్వ్డ్ ఇసినోఫిల్ కౌంట్ టెస్ట్ చేస్తాము. కొంతమందికి అవసరమైతే ఎక్స్రే చేయాల్సి ఉంటుంది. ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటాం, లైక్ CRP, ESR, ఇలాంటి టెస్ట్ మనకి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా లేదా అని సూచిస్తాయి ఈ టెస్టుల్లో. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటాము, అదే స్పైరోమెట్రీ అంటాం. ఇవి ఆస్తమా, COPD ఇలాంటి వ్యాధులను గుర్తించడం కోసం ఈ టెస్టులు చేస్తాం. ఇంకా మరీ సీరియస్ కారణాలు ఏమన్నప్పుడు కొన్నిసార్లు అవసరమైతే బ్రాంకోస్కోపీ లాంటి టెస్టులు కూడా చేయవలసి ఉంటుంది. సో వన్స్ మనము కారణాన్ని, ఎందుకు ఈ దగ్గుని ఎన్ని వారాలు వస్తుందో ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక ప్రాపర్ డయాగ్నోసిస్కి వచ్చిన తర్వాత దాని తగ్గ వైద్యాన్ని అందించవలసి ఉంటుంది. ఆస్తమా కానీ లేదంటే COPD లాంటి వ్యాధులకైతే మనం యూజువల్గా బ్రాంకోడైలైటిస్ లేదా ఇన్హేల్డ్ కార్టికోస్టెరాయిడ్స్, మరీ సివియర్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఓరల్ కార్టికోస్టెరాయిడ్స్ లాంటి డ్రగ్స్ కూడా యూజ్ చేస్తాము. GERD లేదా ఎసిడిటీ
బీపీ వంటి వ్యాధులు ఉన్న వారికి మనము ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అని ఉన్నాయి, యాసిడ్ సప్రెస్ చేసే వాటిని మనము కోర్స్ 2 to 3 months వరకు యూజ్ చేయవలసి ఉంటుంది. అవసరమైతే ఎండోస్కోపీ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పర్ ఎయిర్వే సిండ్రోమ్ లాంటి వ్యాధులకు మనం యూజువల్గా లైక్ సైనసైటిస్ కానీ లేదంటే అలర్జిక్ అప్పర్ ఎయిర్వే డిసీజ్ వీటికి మనం యాంటీహిస్టమిన్స్ అంటాం, లైక్ సిట్రిజిన్, లివోసిట్రిజిన్ లాంటి మందులు మనం వాడుకుంటే ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇలాంటి లక్షణాలు మీకు ఉన్నట్లయితే అంటే దగ్గు తగ్గకుండా వారాల పాటు కొనసాగుతూ ఉన్నా వెంటనే వైద్యుని సంప్రదించి దానికి తగిన డయాగ్నోస్ చేసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అవగాహన కల్పించడం కొరకు మాత్రమే. దీన్ని చూసి ట్రీట్మెంట్ ఫాలో అవ్వడం కాకుండా మీ వైద్యుని సంప్రదించి తగిన సలహాలు తీసుకోవడం మంచిది. థ్యాంక్ యూ.